కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బండి సంజయ్ సొంత జిల్లాకు రానున్నారు. బండి సంజయ్ రాక నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు శనిగరం నుంచి కరీంనగర్ వరకు భారీ ర్యాలీగా రానున్నారు. బండి సంజయ్ కరీంనగర్ చేరుకున్న తర్వాత మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి ఆ తర్వాత వేములవాడ, కొండగట్టు ఆలయాలకు వెళ్లనున్నారు. ఇక కరీంనగర్ లో బండి సంజయ్ ఆలయ పర్యటనలకు సంబంధించి షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ మనకు అందిస్తారు. గోపాలకృష్ణ, మరికొద్ది సేపట్లో బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేరుకోబోతున్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుని ఆ హోదాలో మొదటిసారి కరీంనగర్ పార్లమెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లో ఉన్నటువంటి ఆయన అభిమానులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లయితే చేశారని చెప్పేసి కరీంనగర్ పూర్తిగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో ఆయనకు స్వాగతం చెప్తూ బీజేపీ సంబంధించిన జెండాలతో ఆయనకు ఆహ్వానం పలికేటువంటి కార్యక్రమాలతో చేస్తున్నారని చెప్పేసి మనం చూడొచ్చు. కరీంనగర్ లో ఎక్కడ చూసినా కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఆహ్వాన హోర్డింగ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ సరిహద్దుల్లోనే శనిగరం నుంచే ఆయనకు స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ కి 50 కిలోమీటర్ల ముందు నుంచే ఆయన ఎదుర్కొని అక్కడి నుంచి కరీంనగర్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీతో తీసుకురావాలని చెప్పి బీజేపీ శ్రేణులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇక కరీంనగర్ పార్లమెంట్ కు చేరుకున్న తర్వాత మొదటగా ఆయన కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలకు ఆయన వెళ్తారు. సో మొదటగా ఆ షెడ్యూల్లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గం కరీంనగర్ లో ఉన్న మహాశక్తి ఆలయంలోకి ఆయన వెళ్తారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత నేరుగా తన ఇంటికి వెళ్తారు. ఇంట్లో తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఈ రోజు మొదటి రోజు కొండగట్టు, వేములవాడ ఆలయాలకు వెళ్లి ఆయన పూజలు చేస్తారు. సో వేములవాడ, కొండగట్టు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత రేపు కూడా ఆయన షెడ్యూల్ కొనసాగుతోంది. సిరిసిల్లలోని మార్కెట్ ఆలయం కావచ్చు, ఇతర దేవాలయాలు ఇలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఆయన వెళ్లి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ సెషన్ ఉంది కాబట్టి ఢిల్లీకి చేరుకుంటారు. సో ఈ 2 రోజుల పాటు కరీంనగర్ లో పర్యటన ఏర్పాటు చేస్తున్నటువంటి బండి సంజయ్ పూర్తిగా ఆధ్యాత్మిక యాత్రలు చేయనున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే తన అభిమానులు, కార్యకర్తలు కూడా ఆయన కలుస్తారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో కొంత సమయాన్ని అయితే కేటాయించుకున్నారు. తనను కలిసేటువంటి అభిమానులకు, కార్యకర్తలకు సమయాన్ని కేటాయించుకున్నారు. ఇది ఈ 2 రోజుల పాటు ఆయన కరీంనగర్ లో ఉండేటువంటి షెడ్యూల్. ఆ తర్వాత పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి నేరుగా ఢిల్లీకి వెళ్లి సెషన్స్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. గోపాలకృష్ణ.